హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా ఒక చిన్ని మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ లేచి బట్టలు వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను చేసే పని ముగ్గు వేయడం అండి. ముగ్గైతే ఇలా వేశాను. మా హస్బెండ్ మార్నింగ్ 5కే పొలం వెళ్ళిపోయారండి. తర్వాత నాకు టీ, కాఫీ తాగే అలవాటు లేదు కాబట్టి రాగి జావ అయితే కాస్తాను. ఆ రోజు కాగబెట్టలేదు. నెక్స్ట్ అల్లం చట్నీ, పల్లీల చట్నీతో వేడి వేడిగా దోసలేసుకొని తిన్నామనమాట. బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను లంచ్ కోసం ఆకుకూర, తోటకూర కూర చేస్తున్నాను. చూసారు కదా! ఆకుకూర చాలా ఫ్రెష్‌గా ఉంది. ఆకుకూరలంటే నాకు చాలా చాలా ఇష్టము. వీక్లీ 2 టైమ్స్ అయినా నేను చేస్తాను. నెక్స్ట్ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఆకుకూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండీ! మన హెయిర్‌కి మంచిది. మంచిగా బ్లడ్ పడుతుంది. తర్వాత నేను మొత్తం కలిపేసి ఇలా ఉడకబెడతాను. ఆకుకూర, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు, పసుపు, కారం ఇలా వేసేసి మొత్తం ఉడకబెడతాననమాట. ఆకుకూర ఉడుకుతుండగానే నెక్స్ట్ చిక్కుడుగాయ ఫ్రై కోసము చిక్కుడుగాయలు ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆకుకూర మంచిగా ఉడికింది. దాన్ని రుబ్బేసి తాలింపు పెట్టేస్తాను. తర్వాత ఒకవైపు నేను చిక్కుడుగాయ ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా బావుంటుంది. ఆకుకూరతో చిక్కుడుగాయ ఫ్రై పప్పులోకి కూడా చాలా బావుంటుంది. మా జశ్వి ఇష్టంగా తింటాడు. సో, దానికోసం చేస్తున్నాను. లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ నేను వెజిటబుల్స్ నార్మల్‌గానే సర్దుకుంటాను. పాడవనవి. పాడయ్యేయి మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఆకుకూర, కొత్తిమీర అలాంటివి. మ్యాక్సిమం పాడవనివి బయటే పెట్టేసుకుంటాను. ఎందుకంటే రోజు ఒక కర్రీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి, తర్వాత ఫ్రూట్స్ కూడా ఇలానే బయట పెట్టేస్తాను. త్వరగా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టను. వంట అయిపోయాక ఆ కిచెన్ టాప్ అంతా మొత్తం క్లీన్‌గా పెట్టేసుకుంటాను. క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఈవినింగ్ బోర్ కొడుతుందండి, బయటికి తీసుకెళ్ళండి ఎక్కడికైనా అని అడిగితే, మాకు దగ్గరలో ఉన్న ఒక టౌన్‌కి తీసుకెళ్లారు మా హస్బెండ్. అక్కడికెళ్ళిన తర్వాత ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర అయితే ఆగాము. హస్బెండ్‌కి ఫాస్ట్ ఫుడ్ అవి అంతగా ఇష్టం ఉండదు. తర్వాత నేను చికెన్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. మేము బయటికి వెళ్ళడం చాలా రేరు. సో, జశ్వి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. బయటికి తీసుకెళ్ళామన్న ఆనందంలో. జశ్వి అయితే చికెన్ రైస్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. ఒకసారి ఇటు చూడు అంటే చూడట్లేదసలు. జశ్వి ఆల్వేస్ పప్పాస్ బాయ్ అనమాట. నెక్స్ట్ స్వీట్ షాప్‌కైతే ఎళ్ళామండి. స్వీటు, హాటు తీసుకున్నాము. నెక్స్ట్ మెడికల్ షాప్‌కెళ్ళి సతీష్ వాళ్ళ అమ్మమ్మ గారికైతే మెడిసిన్ తీసుకున్నాము. తర్వాత రిటర్న్ అయ్యాము. రోడ్ సైడు వేడి వేడిగా పునుగులు వేస్తున్నారు అని చెప్పారు మా హస్బెండ్. తిందామంటే ఇంకక్కడ తిన్నాము. అయితే ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసామండి. ఇదండి నా చిన్న మినీ వ్లాగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.